హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రేణుకా శ్రీ కిచెన్. ఈ రోజు నేను చెప్పే వంట వచ్చేసి స్వీట్ అండి. స్పెషల్ స్వీట్ చేస్తా ఉన్నాను. చాలా టేస్ట్ ఉండిద్ది. మోతిచూర్ లడ్డు చేస్తా ఉన్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలను చెప్పాను కదండి. చూడండి, ఈ కప్పుతో నేను 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. మనం జల్లెడ పెట్టి తీసుకోవాలండి, ఏమన్నా ఉండలు ఉండిపోతాయి. వచ్చేసి ఇది 2 కప్పులు చక్కెర అండి, కొంచెం తగ్గించి తీసుకున్నాను. ఇలాచి, కొంచెం రవ్వ కేసరి అది కలర్ అండి, ఫుడ్ కలర్ కొంచెం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇదండి, మనం పిండి కలిపేసరికి ఆయిల్ హీట్ అయింది. మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ పోసుకొని ఇది హీట్ అయ్యేసరికి మనం పిండి కలిపేసుకున్నాం. ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిండి. ఇంకొకటి వచ్చేసి చిక్కగా కలపొద్దు, వాటర్ పోసుకుంటా చూసుకొని కలుపుకోండి. ఒకేసారి పోసుకోవద్దు, చూసుకొని వాటర్ పోసుకోవాలి. చూడండి, ఈ రకంగా తిక్కగా కాకుండా మనం బజ్జీల పిండిలాగా కలపొద్దండి. బజ్జీల పిండిలాగా కాకుండా చాలా కొంచెం పలసగా కలుపుకోవాలి. మనకి బూందీ కదా, బూందీ అంటే నేను బూందీ గరట్లు ఏమి వేయట్లేదండి. చూడండి, చూపిస్తా. ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఏదో కష్టం అనుకుంటారు. కొంచెం వాటర్ పోసుకున్నాం. చూడండి, ఇట్లా ఉంటే చాలు. ఈ రకంగా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది, ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఆయిల్ హీట్ అయింది కదా, ఇట్లా వేసేసుకోండి చాలు. మనం మళ్ళీ అది ఫ్రై అయిన తర్వాత తీసి మళ్ళీ సన్నగా మిక్సీకి వేసుకుంటామండి. సన్న బూందీలాగా వచ్చేసింది. చూడండి, ఇలా కాలితే చాలు. అవి తీసేద్దాము. అవి తీసి ఇంకొకసారి వేసుకుందాం. చాలా బాగుంటాయండి. చూడండి, లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. ఇలా తీసి ఇంకొకసారి వేసుకుందాం. ఎక్కడైనా వేసుకోవచ్చండి మీరు. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇవి తీసేసుకొని ఇంకొకసారి వేసుకున్నాం. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా కాలాలి, లోపల పిండి ఉడకదు కదా. ఇంకొకసారి వేసుకున్నాం. ఇట్లయినా వేసుకోవచ్చు అండి, మీరు ఎట్లయినా వేసుకోవచ్చు, పలుసుగా కావాలన్నా. చూడండి, ఈ రకంగా వేసి పెట్టుకోవాలండి. ఇవి కొంచెం ఆరిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం. చూడండి, ఇట్లా వేసి పెట్టుకోవాలి. ఇట్లా వేసే మనం పాకం పట్టుకుందాం. ఇది ఆరేసరికి మనం ఇదిగో చూడండి, చక్కెర వేసుకొని, నేను తీసుకోండి 2 కప్పులు చక్కెర వేసాను. 2 కప్పులు చక్కెర వేసాను కదా, 1 కప్పు వాటర్ పోస్తున్నాను. ఇంకొక హాఫ్ కప్పు పోస్తున్నానండి. కప్పు పోసుకుంటాను. నేనైతే కప్పున్నర పోసాను, చాలు. ఈ చక్కెర తీగ పాకం రావాలండి. చక్కెర కరిగి మనకి తీగ పాకం రావాలి. ఇది పాకం వచ్చేసరికి మనం ఈ మిక్సీకి వేసుకున్నాం. చూడండి, ఇట్లా తుంచి మిక్సీకి పెడదాము. సన్న బూందీలాగా రావాలి కదా, మెత్తగా అయిపోవాలి. చాలా బాగుంటాయండి ఈ లడ్లు. ఇవి మిక్సీ పెడదాం. చూడండి, ఇట్లా
ఇట్లా వేసి పెట్టుకోవాలి. ఇట్లా సన్న బూందీలాగా వచ్చేసింది చూడండి. మనము అట్లా ఫ్రై చేసుకొని ఇట్లా మిక్సీకి పట్టేసుకుంటే మనం సన్న బూందీ ఎట్లా చూస్తామో సేమ్ అంతే వచ్చేసింది చూడండి. చూడండి చక్కెర పాకము రావాలి, కొంచెం రావాలి మనకి. ఇట్లా అన్నప్పుడు మనకి తీగ పాకం రావాలండి. ఇట్లా అన్నప్పుడు పాకం రావాలి. ఇవి వచ్చేసి నేను జీడిపప్పు ఫ్రై చేస్తా ఉన్నాను దానిలోకేను, లడ్డులోకి. మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇదిగోండి తీగ పాకం అంటే ఇదిగో చూడండి, ఇట్లా ఇట్లా వస్తే ఇట్లా అని ఇట్లా అన్నప్పుడు తీగ పాకం అది వచ్చినట్టేను, లడ్డుకి పాకము అది. దీనిలోనే ఇలాచీ కొంచెం, కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. కలర్ ఉండాలి కాబట్టి, మోతిచూరు లడ్డు అంటేనే కలర్ ఉండాలి కాబట్టి వేస్తున్నా, లేదంటే ఏనండి. చూడండి ఇది పాకం వచ్చింది కదా, మనం ఇప్పుడు మిక్సీకి పట్టాం కదా బూందీ, ఆ బూందీ దీనిలో వేసేసుకున్నాం. సిమ్లోనే పెట్టేసుకొని నీట్గా మొత్తం దీనిలో వేసేసుకున్నాం. ఒకసారి ఇట్లా తిప్పుకున్నాం, దగ్గర పడిద్ది, మొత్తం పీల్చేసిద్ది ఆ పాకం అంతా ఈ బూందీ. ఇదే 2 నిమిషాలు తుంచేసి ఆపేసుకొని మనం ఆరిన తర్వాత లడ్డూలు చుట్టుకున్నాము. డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకున్నాం. ఆపేసేద్దామండి. ఇది ఆరిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకుందాం. చూడండి ఇది ఇట్లా ఆరిపోయిన తర్వాత మనము అది పాకంలో వేసాం కదా, ఆరిపోయిన తర్వాత లడ్డూలు చుట్టుకున్నాము. కొంచెం గోరువెచ్చకున్నప్పుడే లడ్డూలు చుట్టుకున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా స్మూత్గా ఉంటాయండి ఇవి. లడ్డు పైన లడ్డు అయితే పెట్టొద్దండి, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి. ఈ సైజులో చాలు. కొంచెం మొత్తం పీల్ చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ రకంగా లడ్డూలు చేసుకొని పెట్టుకోవటమేను. చాలా చాలా టేస్ట్ ఉంటాయి. చూడండి మోతిచూరి లడ్డు రెడీ అయిపోయింది. చాలా చాలా యమ్మీగా టేస్టీగా ఉండే లడ్డు రెడీ చేశానండి. చాలా కరెక్ట్గా నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, కరెక్ట్గా కుదిరింది లడ్డు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాము. నేను కొంచెం కలర్ తక్కువ వేసానండి. అబ్బా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు నచ్చితే ట్రై చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నా వీడియో చూసే వాళ్ళందరూ చాలా చాలా